అమ్మయ్య! నేనైతే షూటింగ్‌కొచ్చేసాను. ఇదిగో టైం అంటే టైమే. కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతాననమాట. అందరం మేకప్‌లకైతే రెడీగా ఉన్నాం చేయించుకోవడానికి లైన్ వైస్. ఇది ఔట్‌డోర్ షూట్. అసలు షూటింగ్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఏం చేస్తారు? షూటింగ్ గ్యాప్‌లో మేమేం చేస్తామనేది ఈ వీడియోలో మొత్తం చక్కగా చూసేయండి. ఈ వీడియో నేను చేయటానికి కారణం అయితే నన్ను చాలామంది అక్క మీరు షూట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మీరేం చేస్తారు మాకు అవన్నీ ఒక వీడియో రూపంలో చూపించవచ్చు కదా అన్నారు. వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. బయట షూటింగ్ జరుగుతుంటే నేనైతే ఇదిగో బిల్డింగ్ అంతా వీడియో తీసేశాను. మనం ఏ రోజు ఎక్కడైతే ఉంటామో అదే ఆ రోజు మా ఇల్లు. చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టానో. ఇదిగో బయట అవుట్డోర్ అంటే బిల్డింగ్ బయట సీన్స్ జరుగుతున్నాయి లాన్లో. ఈలోపు మనం కుదురుగా ఉండం కదా, బిల్డింగ్ అంతా వీడియోలు తీసేసామన్నమాట. మనం ఎప్పుడు కట్టుకుంటామో ఇంత పెద్ద బంగ్లా. చూసారా నా గెటప్, అత్తగారి గెటప్. షూటింగ్కి సంబంధించి అక్కడంతా నీట్గా సర్దుతున్నారు వాళ్ళంతా. అక్కడ ఏం చూపిస్తున్నావు నీ మొహం తప్ప అంటారా? ఆగండి, వెయిట్ చేయండి, మీకోసమే కదా ఈ వీడియో. అదిగో డైనింగ్ టేబుల్ దగ్గర షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. యాక్టర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. చుట్టూతా స్టాఫ్ చాలా కష్టపడి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట. ఈ ఇల్లు చూసారా? ఈ ఇల్లు హైదరాబాద్లో ఒక పెద్ద లాయర్ గారి ఇల్లు. ఆయన ఈ షూటింగ్ కోసం ఆయన ఫ్రెండ్ అడిగారని ఆ రోజుకి షూటింగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఆయన ఎంత కష్టపడి ఈ ఇల్లు కట్టుకొని ఉంటారో కదా. ఇల్లంతా చాలా అద్భుతంగా ఉంది. 3 స్టైర్స్ బిల్డింగ్, డూప్లెక్స్ హౌస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బయట అవుట్డోర్ షూటింగ్ దగ్గర అయితే ఎంత హడావిడిగా ఉందో చూసారా? ఎంత మంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో అనేది మీకు ఇప్పుడు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా సీన్స్కి ఎవరైతే యాక్టర్స్ ఉంటామో అంటే ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, ఆ సీన్లో వాళ్ళు మాత్రమే మీకు కనిపిస్తారు షూటింగ్ చూసినప్పుడు. కానీ ఇక్కడ చూడండి ఎంత మంది బ్యాక్గ్రౌండ్ కష్టపడతారనేది. ఎంతమంది ఎంత కష్టపడితేనో ఆ సీన్స్ అంత అందంగా అలా తీయగలుగుతారు. ఈలోపు మేమందరం చూడండి ఇదిగో ఎవరి గోల వాళ్ళదే. మాకు ఎవరి కాళ్ళు ఫోన్లు పట్టుకొని ఈ వీడియో తీసేద్దామా, ఈ వీడియో తీసుకుందామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా, మా ప్లాన్లు మావి. కుదురుగా ఉండమే, మేకప్ చేసుకొని రెడీగా కూర్చోవాలి కదా. మా డైరెక్టర్స్కి, డిఓపీస్కి చాలా పేషెన్స్ ఉండాలి. మమ్మల్ని భరిస్తున్నందుకు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే షూట్లో అంత సరదాగానే ఉంటాం, అంత విసిగిస్తాం కూడా. అంతే కదండి, మేము కూడా చాలా కష్టపడతాము యాక్టర్స్ కూడా. ఎందుకంటే డైలాగ్స్ అన్నీ చదవాలి, మైండ్లోకి ఎక్కించుకోవాలి, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా మైండ్లోకి వెళ్ళి ఆ డైలాగ్స్తో పాటు విత్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా అయితే డైరెక్టర్కి మైండ్లో డిఓపీస్కి పర్ఫెక్ట్గా రావాలని వాళ్ళు అనుకున్నారో అలా మేము దానికి చేసేలాగా మా ప్రయత్నం కూడా ఉంటుంది. ఇదిగో చూశారుగా నన్ను ఎంత అందంగా తీర్చిదిద్దుతుందో ఈ సుందరీమణి. ఎవరో కాదండోయ్, నన్ను ఇంత అందంగా తీర్చిదిద్దిన మా హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ గర్ల్. బాగున్నానా? చాలా బాగా చేసింది కదా రెడీ చేయటం. ఎంత అందంగా చక్కగా రెడీ చేసిందంటే పెద్దరికం అంటే పెద్దరికంగా ఉండేలాగా నన్ను అలా తీర్చిదిద్దింది అనుకోండి. నాకే చూడముచ్చటగా అనిపించింది. ప్రొద్దున మేకప్ అయి రెడీ అయితే రాత్రి వరకు ఆ గెటప్తో అలాగా ఉండాలి మాకు. ఎంత కష్టమో తెలుసా? ఎప్పటికప్పుడు మేకప్ ఫ్రెష్గా ఉండేలాగా, అంటే మనకి స్వెట్ రాకోకుండా అన్ని టచ్అప్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక క్యారీవాన్లో మా ఫ్రెండ్స్ అందరం మేము చేసిన గోల అంతా ఇంత కాదు. వాళ్ళు చూడండి, మా ఫ్రెండ్స్ నాకు మేకప్ చేస్తానని టింగ్ టింగ్ అని టచ్అప్ ఇచ్చుకుంటూ వెనకమ్మాల వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఈ వీడియో చేద్దాం ఏంటి అని ఆలోచించుకుంటున్నారు ఫోన్లో. నా ఫ్రెండు స్వెట్ పడుతుందని నాకు చూసారా టిష్యూ పేపర్తో టచ్అప్ చేస్తుంది. ఇక్కడైతే నేను లొకేషన్ చాలా బాగుందని చెప్పి అదిగో అలా స్టైలిష్గా వాక్ చేసుకుంటూ ఊరికే తిరుగుతున్నాను అనుకున్నారా? కాదండి, వీడియో తీసుకుంటున్నాను. ఛాన్స్ దొరికితే వీడియో తీసేసుకుంటాం కదా, వదలం కదా. దీనికి ఒక మంచి పాట పెట్టుకొని తర్వాత వదులుతామన్నమాట వీడియోస్ రూపంలో. ఎవరి పిచ్చి వారికి ఆనందం. సర్లే, నా వీడియోస్ ఎందుకు కానీ అసలు షూటింగ్లోకి వచ్చేద్దాం. అదిగో చూడండి షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని.
మేమందరం ఒక పక్కన కూర్చొని ఉన్నాము. అక్కడ మీకు లాంగ్గా కనిపిస్తుందా, అక్కడ సీన్లు అవుతున్నాయి షూటింగ్కి సంబంధించి. వీళ్ళు లైటింగ్ మ్యాన్స్, అసిస్టెంట్స్ వీళ్ళనమాట. వాళ్ళ కష్టం వాళ్ళదనుకోండి. మేము చూడండి చక్కగా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం. ఓసోసి 3 కోప్పులు ఒక చోట చేరితే ఇంకింతే సంగతులు అంటారు కదా అందరూ. కానీ మేము మాత్రం 3 కోప్పులు 4 కోప్పులు ఎన్ని కోప్పులు చేరినా ఎటువంటి గొడవలు ఉండవండోయ్ మా షూటింగ్లో. చాలా చక్కగా సరదాగా అందరం ఎంజాయ్ చేస్తాము. నిజంగా చెప్పాలంటే నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. అందరూ హ్యాపీగా ఉన్న కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మేము అలా టైం పాస్ చేస్తాం. ఇదివరకటి రోజుల్లో సామెత అండి అది. మేమైతే ఆ సామెతని అస్సలు పాటించాం. చూసారుగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాము. మా గోల్లో మేమున్నాం. అక్కడ షూటింగ్ అవుతుంది. మంచి ఎండల్లో షూటింగ్ అవుతుంది. ఎటువైపు నుంచి గాలి లేదు. ఇదిగో అందుకే ఇక్కడ కూలర్ ఉంటే ఆ కూలర్ దగ్గరలో మేము కూర్చొని సతికిలు పడ్డాం. పాపం గాలి కోసమని గాలి లేక అతను కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ఇంట్లో ఫంక్షన్, ఒక చిన్న ఫంక్షన్ జరిగే సీన్ జరగబోతోంది. అందుకే ఇల్లంతా ఇలా పువ్వులతో డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇల్లు కూడా చాలా బాగుంది కదా. ఈ ఇంట్లో ఒక మంచి సీరియల్ షూట్ అయ్యింది. ఏ షూటింగ్ అయినా సరే ఆ షూటింగ్కి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి తగ్గట్టుగా డెకరేషన్ చేసేస్తారు. అంటే అది ఎలాంటి సీన్ అయితే ఆ సీన్కి సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల ఐటమ్స్ తెచ్చుకొని సర్దేస్తారనమాట. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంతా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఇదిగో చూసారుగా మా కష్టాలు. స్వెట్ బాగా పట్టేస్తుంది. మేకప్ ఏ మాత్రం చెరిగినా, హెయిర్ ఏ మాత్రం చెరిగినా డైరెక్టర్స్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అందుకే మధ్య మధ్యలో ఇదిగో మాకు అసిస్టెంట్స్ ఇలా వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా మాకు మధ్య మధ్యలో వచ్చి టిష్యూ పేపరు, టచ్అప్ బ్రష్ అన్నీ తీసుకొచ్చి మాకు దగ్గరుండి ఇలా అన్నీ మాకు అందిస్తూ సపోర్ట్గా నిలబడతారు. అయ్య బాబోయ్ ఏంటిది అనుకుంటున్నారా? అది నేనేనండోయ్. అంటే అక్కడ ఆ రోజు షూట్ ఏంటంటే నేను చనిపోయిన సీన్, అందుకే అలా పడుకున్నాను, తప్పుగా అనుకోకండి. దీన్ని గంబల్ అంటారు. అంటే షూట్ గ్యాప్లో మనకి ఛాన్స్ దొరికితే అన్నీ వాడేస్తూ ఉంటాం. అంటే నేను యాక్చువల్గా యాక్టర్ని విత్ కెమెరామెన్ కూడా అయిపోయాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి సినిమాలు కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? మరి ముందు ముందు ఇంకొన్ని వీడియోస్ ఇలాగే చేసి పెడతాను. బాయ్.